సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యామిలీ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు నందూస్ వరల్డ్. దాదాపు 30 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, ప్రతి వీడియోకు మిలియన్ల వ్యూస్. తన గొంతు బాలేదని ఎగతాళి చేసిన వాళ్లే ఈ రోజు ఆమె నటనకు ఫిదా అవుతున్నారు. లండన్ లో లగ్జరీ లైఫ్, సొంతంగా బిజినెస్, సినిమాల్లో చిరంజీవి పక్కన ఛాన్స్, ఇలా ఎంతో సక్సెస్ఫుల్ గా సాగుతున్న నందూస్ వరల్డ్ లైఫ్ ఒక్కసారిగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. లండన్ వీసా పేరుతో కొన్ని లక్షల రూపాయల మోసం జరిగిందంటూ ఈ కపుల్స్ పై పోలీస్ కేసు నమోదైంది. అసలు ఈ యూకే వీసా స్కామ్ వివాదం ఏంటి? వాళ్ళు నిజంగానే మోసం చేశారా, లేక వాళ్ళపై కావాలనే కుట్ర జరుగుతుందా? అంతేకాదు, అసలు నందన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయి లండన్ వరకు ఎలా వెళ్ళింది? ఆమె సంపాదన, ఆస్తుల విలువెంత? ఈ రోజు వీడియోలో మనం నందూస్ వరల్డ్ కంప్లీట్ బయోగ్రఫీ మరియు ఈ లేటెస్ట్ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలను డీప్ గా తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. నందూస్ వరల్డ్ ఫేమ్ నందన ఆంధ్రప్రదేశ్లోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టి పెరిగింది, చదువుకుందంతా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతంలోనే. నందన తండ్రి ఒక సాధారణ ఉద్యోగి, తల్లి గృహిణి. మధ్యతరగతి తండ్రి పడే కష్టాలను చూస్తూ పెరిగిన నందన జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నారు. ఆమె తల్లిదండ్రులు డిగ్రీ వరకు చదువుకున్నారు. నందన కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక ఆమెకు మధుకర్ జగర్లమూడితో వివాహం జరిగింది. మధుకర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉండడంతో ఉద్యోగరీత్యా వీరు లండన్ కు షిఫ్ట్ అయ్యారు. సరిగ్గా ఇక్కడే నందన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. లండన్ వెళ్లిన కొత్తలో నందనకు జీవితమంతా ఈజీగా అనిపించలేదు. కొత్త దేశం, కొత్త వాతావరణం, తోడుగా ఎవరూ లేకపోవడం ఆమెను ఒంటరితనానికి గురిచేసింది. నందన, మధుకర్ దంపతులకు 2 పిల్లలున్నారు. పెద్ద కుమారుడు బన్ను, చిన్న కుమార్తె పేరు బిట్టు. పెద్ద బాబుకు రీసెంట్ గా 16 ఏళ్లు వచ్చాయి. చిన్న పాపకు దాదాపు 12 ఏళ్లుంటాయి. వీరిద్దరూ లండన్ లోనే బెస్ట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు. భర్త ఆఫీస్ కి వెళ్లిపోయాక, పిల్లలు స్కూల్ కి వెళ్లిపోయాక నందన ఇంట్లో ఒక్కరే ఉండాల్సొచ్చేది. హోమ్ సిక్నెస్, డిప్రెషన్ లాంటి పరిస్థితులను ఫేస్ చేశారు. పైగా ప్రారంభంలో ఆమె వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. కానీ ఎదుటివారు తన లోపాలను ఎత్తి చూపితే కుంగిపోకుండా దాన్నే తన బలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు నందన. ఆ ఒంటరితనం నుండి బయటపడడానికి 2021లో ప్రారంభించిన నందూస్ వరల్డ్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మొదట నార్మల్ బ్లాగ్స్, వంటలు, షాపింగ్ వీడియోలు చేసేవారు. కానీ అసలైన మలుపు ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య కామెడీ, అత్తాకోడల సిరీస్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వ్యూస్ అమాంతం పెరిగాయి. భర్త మధుకర్, పిల్లలు బన్ను అండ్ బిట్టు కూడా వీడియోల్లోకి వచ్చారు. క్రేజీ ఫ్యామిలీ అనే పేరుతో వీరు చేసే ఫన్నీ షార్ట్స్, వెబ్ సిరీస్ మిలియన్ల మంది తెలుగు ఆడియన్స్ కు ఆకట్టుకున్నాయి. ఒక సాధారణ గృహిణి తన స్క్రిప్ట్ డైరెక్షన్ తో కేవలం 4 నుండి 5 ఏళ్లలోపే 2.8 మిలియన్ల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లను సంపాదించి టాప్ యూట్యూబర్ గా ఎదిగారు. యూట్యూబ్ లో వచ్చిన క్రేజ్ నందనకు వెండితెర వరకు తీసుకెళ్లింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నందనకు ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు, స్వయంగా చిరంజీవి గారి షూటింగ్ స్పాట్ లో నందన యాక్టింగ్ చూసి అప్రిషియేట్ చేశారట. నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక యూట్యూబర్ గా నందన సాధించిన అతిపెద్ద సక్సెస్ అని చెప్పాలి. ఇంత సక్సెస్ఫుల్ ఛానల్ రన్ చేస్తున్న ఈ క్రేజీ ఫ్యామిలీ సంపాదన ఎంత ఉంటుంది అనేది అందరిలో ఉండే క్యూరియాసిటీ. నందూస్ వరల్డ్ ఛానల్ కు నెలకు కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. యూట్యూబ్ యాడ్స్ మరియు బ్రాండ్ ప్రమోషన్స్, స్పాన్సర్షిప్స్ అన్ని కలిపి వీరికి నెలకు 5 లక్షల నుండి 8 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు అంచనా. వీరికి లండన్ లో సొంత బిజినెస్లున్నాయి. అలాగే తమ వీడియోల ద్వారా సంవత్సరానికి దాదాపు 70 లక్షల నుండి 1 కోటి వరకు యాన్యువల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందట. లండన్ లో లగ్జరీ ఇల్లు, హైదరాబాద్ లో ఓన్ హౌస్ అండ్ ప్లాట్స్, కార్స్ మరియు భారీ గోల్డ్ అండ్ డైమండ్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వీరికి కోట్లల్లోనే ఆస్తులున్నట్లు తెలుస్తోంది. సరే, అంతా బాగుందనుకున్న సమయంలో రీసెంట్ గా నందూస్ వరల్డ్ కపుల్ పై ఒక పెద్ద కాంట్రవర్సీ రాజుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో మధుకర్, నందనలపై ఒక చీటింగ్ కేసు నమోదైంది. ఒక వ్యక్తి పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం నందన, మధుకర్ దంపతులు తమకున్న లండన్ ఇన్ఫ్లుయెన్స్ లేదా కాంటాక్ట్స్ తో లండన్ వీసా ఇప్పిస్తామని నమ్మించి తమ దగ్గర నుండి లక్షల రూపాయల డబ్బులు తీసుకొని మోసం చేశారని కేసు పెట్టారు. ఈ న్యూస్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. అయితే ఈ ఆరోపణలను నందన మరియు ఆమె భర్త తీవ్రంగా ఖండించారు. తాము ఎలాంటి వీసా స్కామ్లు చేయలేదని, తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలనే డబ్బులిచ్చి నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారని వాపోయారు. ఒక మహిళను సోషల్ మీడియాలో కించపరచడానికి కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఇలాంటి తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చట్ట ప్రకారం తాము నిర్దోషులమని నిరూపించుకుంటామని సోషల్ మీడియా పోస్టుల ద్వారా క్లారిటీ ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ నుండి లండన్ లో స్టార్ యూట్యూబర్ గా ఎదగడం వెనుక నందన పడిన కష్టం, క్రియేటివిటీ ఎంతో ఉంది. అదే సమయంలో సెలబ్రిటీలుగా మారినప్పుడు ఇలాంటి వివాదాలు రావడం కూడా కామన్ అయిపోయింది. మరి ఈ వీసా వివాదంలో అసలు నిజాలు ఏంటనేది పోలీస్ విచారణలోనే పూర్తిగా తేలాల్సింది. నందూస్ వరల్డ్
క్రేజీ ఫ్యామిలీ వీడియోలు మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.